గౌరవనీయులు పెద్దలు పూజలు తెలుగుదేశం పార్టీ అధినేత మాకు మార్గదర్శకులుగా ఉన్నటువంటి పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి, సహచరులు మిత్రులు పెద్దిరెడ్డి గారు, అదేవిధంగా లాల్జాన్ పాషా గారు, నరసింహ గారు, శ్రీనివాస్ యాదవ్ గారు, శాసనసభ్యులు రత్నం గారు, గౌరవ మిత్రులు మహేందర్ రెడ్డి గారు, ప్రకాష్ గౌడ్ గారు, ఇంకా స్వాయన్న గారు, చాలామంది పెద్దలు ఉన్నారు. తీగల కృష్ణారెడ్డి గారు, శ్రీహరి గారు, ఇంకా ఎంతోమంది పెద్దలు, కమలాకర్ గారు, సహచరులకు, ఇక్కడికి వచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ మూల స్తంభాలైనటువంటి ప్రజాస్వామ్యానికి పరిరక్షణకు రాత్రింబగళ్ళు కష్టపడి నిరంతరము కృషి చేస్తున్నటువంటి సోదరులకు, సోదరిమణులకు, మీడియా సోదరులకు అందరికీ నాకు నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. సోదరులారా, ఈరోజు సొంత కుటుంబానికి వచ్చినప్పుడు కొంతకాలము దూరమై మళ్ళీ కుటుంబంలో వస్తే ఒక మనిషికి ఏ విధమైన అనుభూతి ఉంటుందో, ఒక చెప్పరానటువంటి ఒక ఆనందము, అనుభూతి ఈ ప్రాంతాన్ని చూసినప్పుడే ఒక విధమైనటువంటి ఒక మానసికంగా మాకు వస్తున్నటువంటి ఒక అనుభూతి, ఎంతో సంతోషకరమైనటువంటి ఒక అనుభూతి ఒకవైపు. రెండో వైపు చిన్న బాధ. ఇదే వేదికలో ఇక్కడే కూడా అనేక సమస్యలలో అనేక విధంగా చాలా మీటింగ్లు మనం అడ్రస్ చేసినాం. కానీ ఈ విధమైనటువంటి మీటింగు ఈ రోజు నేను అడ్రస్ చేయాల్సి వస్తుందని చెప్పి నా జీవితంలో ఎప్పుడు కూడా నేను ఊహించలేదని చెప్పి కూడా మీకు అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నాను సోదరులారా. చాలా విషాదకరంగా, బాధాకరంగా చాలా విచారించినాం, చాలా మనస్తాపానికి గురయ్యాం. అనేక రకాలైనటువంటి ఒక అనుభూతిని, అనుభవాలను, ప్రజాస్వామ్యంలో కొడుతున్న ఒడిదుడుకులనన్నీ కూడా ఒక్కసారి చూసి వచ్చిన విధంగా నాకంతా కూడా ఆ విధంగా కనిపిస్తూ ఉన్నదని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నాను సోదరులారా. ఈరోజు బయట ఉన్న రాజకీయ పరిస్థితిని కూడా మనం విశ్లేషణ చేసుకోవాలి. అదేవిధంగా ఈనాడు ఏ సిద్ధాంతాల కోసమైతే మనం రాజకీయాలకు వచ్చామో, ఆ రోజు మహానుభావుడు ఎన్టీ రామారావు గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజులలో మొట్టమొదటి రాజకీయంగా నాకు ఫస్ట్ నేను చూసిన రాజకీయ నాయకులలో మొదటిసారి ఆ రోజు నన్ను ఒక జిల్లా పరిషత్ అధ్యక్షుడిగా, ఒక జిల్లాలోనే మామూలుగా ఉన్నటువంటి ఒక కుటుంబంలో మామూలుగా ఒక సర్పంచ్ స్థాయి కంటే కూడా మించకుండా ఉన్నటువంటి అనేక రకాలైన జటిలమైన రాజకీయ వ్యవస్థ, సామాజిక వ్యవస్థ ఉన్నటువంటి ఒక ప్రాంతం నుంచి నన్ను ఒక జిల్లా పరిషత్ అధ్యక్షుడిగా వారు రాత్రింబగళ్ళు ఆ రోజులలో ఏ విధంగా కష్టపడ్డారో ఆ విధంగా గప్తికొస్తా ఉంటే మనసంతా కూడా ఒక రకంగా ఒక విధమైనటువంటి ఆవేదన, ఆందోళన రకరకాలైనటువంటి ఉంటాయి. అయితే మనుషులం మేము కూడా, మనుషులకు అనేటివి అనేక రకాలైనటువంటి ఆలోచనలు ఉంటాయి, అనేక రకాలైనటువంటి ఒక ఒత్తిడులు ఉంటాయి. ఆ విధమైనటువంటి ఒక ఒత్తిడులలో ఆ విధమైనటువంటి కార్యక్రమాలు తీసుకొని ముందుకు నడిచాం. కానీ ఒక విషయం మాత్రం నాకు చాలా స్పష్టంగా, అనేక విషయాలు ఈరోజు మీ అందరితో మనసిప్పి మాట్లాడుకోవాలని అనిపించిన కొన్ని పరిణామాలు అది ఇప్పడానికి కూడా కొన్ని పరిమితులు నన్ను వెనకాడుతూ ఉన్నాయి. సోదరులారా, ఈరోజు ఒకసారి మనం ఆలోచన చేస్తే మనకున్నటువంటి యొక్క ఈనాడున్న రాజకీయ వ్యవస్థలో ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఏదైతే మనకేమి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా వ్యక్తిగతంగా మనకి ఏ రాజకీయ పార్టీ మీద వ్యతిరేకత గానో ద్వేషం కానీ మనకేమి లేదు. కానీ ఆ పార్టీ అవలంబిస్తున్న విధానాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఆ యొక్క ప్రజాస్వామ్య ముసుగులో ప్రజాస్వామ్యాన్ని పరిపూర్ణంగా ప్రజల వరకు చేరనివ్వకుండా ఒక దోపిడీ ముఠాకు పూర్తిగా తన యొక్క గుప్పెట్లో పెట్టుకొని దోపిడీ ముఠాలన్నీ కూడా ప్రజాస్వామ్య ముసుగులో కాంగ్రెస్ పార్టీలో చేరి మొత్తం రాష్ట్రాన్ని, దేశాన్ని ఏ విధంగా దోపిడీ చేస్తున్న సందర్భంలో మరి ఆనాడు ఎన్టీ రామారావు గారి యొక్క నాయకత్వంలో మహానుభావుడు తెలుగుదేశం స్థాపించకున్నట్టయితే ఏ విధమైన పరిణామాలు ఉండేటివో ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి, నెమరేసుకోవాలి. ఆ విధంగా వచ్చిన ప్రజాస్వామ్య పరిపూర్ణతకు వచ్చిన సందర్భంలో ఇప్పటికీ కొనసాగుతున్న ఈ పోరాటంలో మరి మొన్న చూసాం మనము, బాబు గారు అనేక విధాలుగా మాలాంటి యొక్క మేమందరం కూడా సన్నిహితంగా ఉండి ప్రతిరోజు కూడా
వారికి ఎంతో అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి ఒక వ్యక్తులను కూడా కొన్ని కారణాలతోటి కొన్ని అనేక విషయాలతోటి గ్రహపాటు అనేక విధాలైనటువంటి కార్యక్రమాలతో బయటికి వెళ్ళినా నిబ్బరంగా నిజాయితీగా పార్టీని రక్షించినారు. వారికి నేను మనస్ఫూర్తిగా నా యొక్క అభినందనలను తల వంచి నేను నమస్కారం చేస్తా ఉన్నాను. ఆ విధంగా ఈరోజు నిజంగా కూడా తెలుగుదేశం పార్టీ కూడా ఇబ్బందుల పాలైనట్టయితే రాష్ట్రంలో ప్రజాస్వామ్యంలో చాలా సమస్యలు వచ్చేటివి. ఆ విధంగా ఈ రోజు ఉన్నటువంటి ఒక నాయకత్వము ఒక ప్రజాస్వామ్యయుతంగా ఎవరున్నా సరే ఎదుటి పార్టీ ప్రజాస్వామ్యయుతంగా ఉంటే మనకు అభ్యంతరం ఉండదు. కానీ అసలు 36% ఓట్లతో గెలిచిన కాంగ్రెస్ పార్టీ న్యాయంగా ఈనాడు ఎంతో ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా చేసిన పొరపాట్లను సరిదిద్దుకొని భవిష్యత్తులో ప్రజల యొక్క మనోభావాలకు అనుగుణంగా పనిచేసి వాళ్ళ యొక్క మెప్పు పొంది మళ్ళీ ఎప్పుడు గెలిచినా ఎవరికి అభ్యంతరం ఉండదు. అట్లా కాకుండా ఈనాడు రాజశేఖర రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అసలు రాజకీయ పార్టీలను లేకుండానే నిర్మూలన చేయాలనేటువంటి ఒక ముఠాతత్వ రాజకీయాలు ఏదైతే మొదలుపెట్టిందో ఇది అసలు ప్రజాస్వామ్యానికి మొత్తం ముప్పు వచ్చేటువంటి ప్రమాదం ఇక్కడ మనకు స్పష్టంగా కనబడతా ఉన్నది. కనుకనే మనం అందరం కూడా మనతో పాటుగా తెలుగుదేశంలో పుట్టి పెరిగిన మనమే కాకుండా బయటున్న ప్రజాస్వామికవాదులు కూడా ప్రజాస్వామ్యాన్ని కోరుకునే వ్యక్తులు కూడా సమాజ నిర్మాణం కావాలని కోరుకున్న ప్రతి ఒక్కరం కూడా ఆలోచన చేయాలని చెప్పి నేను అందరూ కూడా మనసిప్పి నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ యొక్క ధర్మ పోరాటం ఇది. ఈ పోరాటంలో ఈనాడు చేస్తున్న నియంతృత్వ పోకడలు చరిత్రలో ఒకసారి చూస్తే నియంతలు కూడా ఇదే విధంగా ఏదో రకంగా ప్రజాస్వామ్యంలో ముసుగులో వస్తున్నారు. ఆ తర్వాత మానవ జాతిని ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టారో మనం చరిత్రలో చూసినాం. ఇప్పుడు జరుగుతున్నది అదే. రాష్ట్రంలో కేంద్రంలో కూడా ఇటువంటి పరిణామాలు దారితీస్తున్నాయి. మనకున్నటువంటి ఒక నాయకుడుగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇక్కడ రాష్ట్రమే కాదు యావత్ దేశంలో కూడా ఈనాడు కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయ శక్తిని మనం ఈనాడు తయారు చేసుకోవాల్సినటువంటి అవసరం మనకు ఉన్నది. ఇది చారిత్రక ఘట్టాలు మొదటి నుంచి ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. అన్ని మంచుకున్నప్పుడు ఎవరైనా సరే ఏదో రాజకీయం నడిపించడం వేరు, కానీ కష్టకాలంలో దేశంలో ఒక నిర్మాణ కార్యక్రమాన్ని నిర్మించడం అనేది చాలా ముఖ్యం. ఆ విధమైనటువంటి ఒక కార్యక్రమాలలో ఈనాడు ప్రజాస్వామికంగా జరుగుతున్న పోరాటంలో ఉడతా భక్తిగా ఈనాడు ఒక సామాన్యటువంటి వ్యక్తులుగా కార్యకర్తలుగా ఈనాడు తెలుగుదేశానికి మళ్ళీ నిరంతరము కొన ఊపిరి ఉన్నంత వరకు పనిచేసే విధంగా నిరంతరము మీ చేతులను బలోపేతం చేసే విధంగా ఒక పూర్తిగా మనస వాచ కర్మేణ మీ ఎంబడి ఉంటాం. మీరు చెప్పేటువంటి కార్యక్రమాలను తీసుకొని ప్రజల మధ్యకి వెళ్తామని చెప్పి కూడా మీకు అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ మధ్యకాలంలో జరిగిన పరిణామాలన్నింటినీ కూడా పెద్ద హృదయంతో మీరందరూ కూడా అనేక అనుభవం ఉన్న వ్యక్తి, ఎన్నో ఒడిదొడుగులను చూసినటువంటి ఒక వ్యక్తిగా చాలా విధాలుగా విచారించుకుంటూ బాధపడుతున్నటువంటి వారిని అందరినీ కూడా మమ్మల్ని నడిపియండి, ముందుకు తీసుకెళ్ళండి. మనకు వచ్చేటువంటి ఒక భవిష్యత్ కార్యక్రమాలలో మార్గదర్శకంగా ఒక మామూలు యొక్క కార్యకర్తలకు ఏ విధంగా మార్గదర్శకంగా ఉన్నారో ఆ విధంగా మామూలు కూడా మార్గదర్శకంగా ముందుకు నడిపిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటూ వారి నాయకత్వంలో దేశ రాష్ట్ర రాజకీయాలకన్నిటి కూడా ఒక కొత్త అధ్యయనం మొదలు కావాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. ఏ సమాజం కోసం కావాలని చెప్పి తప్పించుకుంటూ ఆలోచన చేస్తున్నామో సమాజం ఇప్పటికి కూడా ఉన్నట్టు వచ్చే పరిస్థితులు కనబడకపోతే బాధ కలుగుతూ ఉంటుంది. మన జీవిత కాలంలోనైనా సాధించుకోగలుగుతామా? ఈ తారతమ్యాలు లేని సమాజ నిర్మాణానికి మనం ఏమి చేయాలనో ఒక్కసారి ఆలోచన చేసుకునే విధంగా మనమందరం కూడా కృషి చేద్దాం. తెలుగుదేశము మొరపాటున ఏ ఒక్క చిన్న పొరపాట్లు కూడా జరగకుండా మనకి ఈనాడు తెలుగుదేశాన్ని బలోపేతం చేసి చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వాన్ని బలోపేతం చేసి ఇటు రాష్ట్రంలో దేశంలో కూడా మనమందరం కూడా ముందుకు నడిచే పద్ధతిలో భవిష్యత్ కార్యక్రమాలలో మనమందరం ఒక సైనికుల్లాగా సామాన్య కార్యకర్తలాగా దేనికి ఆశించకుండా నేను దేశికి కూడా ఆశించకుండా ఒక సామాన్య కార్యకర్తలాగా ఈ పార్టీ మనకిచ్చినటువంటి రాజకీయ జీవితం తల్లి లాంటి యొక్క పార్టీ యొక్క రాజకీయ జీవితం ఏదైతే ఇచ్చిందో తల్లి రుణాన్ని తీసుకునే విధంగా రాత్రింబగళ్ళు కష్టపడి మీ ఎంబడి ఉంటామని చెప్పి నాకందరు కూడా ఈనాడు ఎంతో ప్రేమతో అభిమానంతో ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రతి కార్యకర్త కూడా ఎంతో ప్రేమతో ఈనాడు ఎంతో ఆశీర్వదించినారు. కష్టకాలంలో ఎన్నో రకాలైనటువంటి ఒక మీరందరూ కూడా అభిమానంతో ఉన్నారు. వారికి అందరు కూడా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు వచ్చినా మీరందరూ కూడా ఈనాడు ఉన్నటువంటి ఒక పరిస్థితులను మనం అర్థం చేసుకొని ఐక్యంగా ముందుకెళ్లాలని చెప్పి ఆ విధంగా ఆశీర్వదించాలని చెప్పి మీకు అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు.